నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమో నమః. అవినాష్ గారు, చాలా మందిని ఇవాళ రేపు మనం చూస్తూ ఉంటాం. సెటైర్లు వేయటం అనేది చాలా పరిపాటి అందరికీ కదా. ప్రతి దాంట్లో పంచులేయటం, సెటైర్లు వేయటం అనేది చూస్తూ ఉంటాం. బట్ అది ఎంతవరకు ఇట్లా సెటైర్లు వేయటం, మనం కర్మ సిద్ధాంతాన్ని అనుసరించే ఉన్నాం కదా. మనం ఏది ఇస్తే వాట్ యు గివ్ దట్ విల్ కమ్, వాట్ గివ్స్ అరౌండ్ దట్ కమ్స్ అరౌండ్ అని చెప్తూ ఉంటారు. మరి ఇట్లా చాలా మందిలో చూసేది ఏంటి అంటే, ప్రతి దానికి ఏదో ఒక పని చేయటం అనేది, ప్రతి ఇంట్లో ఒకళ్ళు ఉంటారు ఇట్లాంటి వాళ్ళు. పని చేసాము, ఫుల్ నవ్వుకుంటూ, లేకపోతే పని చేసామని ఏదో ఒక ఆనందాన్ని పొందటం. ఇది ఎట్లాంటి రిజల్ట్స్ని ఇస్తుందని అనుకోవచ్చు? సెటైర్ అనేది మన ఇంట్లో మనం వేసుకుంటే బాగానే ఉంటుంది. బయటికి కూడా వెళ్తే ఒక లిమిట్ దాకా వేసుకుంటే బాగానే ఉంటుంది. లిమిట్ దాటితే ఏమవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. భరణి నక్షత్రం దగ్గరికి వస్తే సెటైర్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ భరణి నక్షత్రం అంటే అమ్మ బిడ్డని మొయ్యడం, ఆ గర్భంలో ఉన్న బిడ్డని మొయ్యడం. ఇప్పుడు బిడ్డ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిస్తే బిడ్డ వస్తుంది. బిడ్డ అంటే జీవం. మనం జీవితం మీద జోకులు వేయకూడదు, జీవితంతో జోకులు వేయకూడదు. నువ్వు జీవితం మీద జోకులు వేస్తే ప్రాబ్లం ఎక్కడొస్తుంది? రూట్ ఎక్కడుంది? అమ్మాయి అబ్బాయి కలవడం. అంటే ఏంటి? నువ్వు సెటైర్ వేస్తే నీ వైవాహిక జీవితంలో ప్రాబ్లం వస్తుంది. ఒకటే ఇంట్లో ఉండొచ్చు కానీ కలవరు, మాట్లాడుకోరు, ప్రేమ ఉండదు. ఒక లిమిట్ వరకే అండి సెటైర్. సరదాగా కొంచెం వేసుకున్నాం, పొద్దున్న నుంచి రాత్రి దాకా సెటైర్ వేసుకోవడం, కలీగ్స్ తో కూర్చోవటం, వాళ్ళ మీద పంచులేయటం, జోకులేయటం, లేకపోతే సెటైర్లు అన్నట్టు. సెటైర్ వేస్తే రిటైర్ అవుతుంది మన రిలేషన్ అంటున్నారు. పంచ్ వేరు, జోక్ వేరు, గొడవ వేరు. సెటైర్ అనేది హట్ అవుతాడు మనిషి. సెటైర్ వేయకూడదు. స్క్రీన్ మీద చూసుకోవడానికి 4 గోడల మధ్యలో బాగుంటది. పబ్లిక్ లోకి వచ్చి సెటైర్ వేయకూడదు, చాలా ప్రాబ్లం అవుతుంది. అది కూడా హట్ అవ్వకూడదు జనాలు. సెటైర్ వేస్తేనే హట్ అవుతారు. నువ్వు పంచ్ వేస్తే వాడు పంచ్ వేస్తాడు, జోక్లు వేస్తే లైట్ గా తీసుకుంటాడు. సెటైర్ వేస్తే దానికి లోపల ఉండిపోతుంది. మనం చూస్తాం చాలా మంది సెలబ్రిటీస్ పంచులు వేస్తారు. ఒక స్టేజ్ దాటితే దీనికి కొంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు, వాళ్ళు సెటైర్లు వేస్తాడు. వాళ్ళ వైవాహిక జీవితం లోపల చూస్తే గబ్బు గబ్బు అవుతుంది. అది జనాల పాలు కూడా అవ్వచ్చు, చాలా లోకు అయిపోతారు తర్వాత వాళ్ళు. కాబట్టి మనం చెప్పేది ఏంటంటే సెటైర్లు వేయకు. ఇప్పుడు నువ్వు గొడవ పెట్టావు అంటే నీకు ఒక అర్థం ఉంది. ఇప్పుడు ఒక యాంకర్ ఉన్నారండి, మేకప్ సరిగ్గా లేదు, మీరు అరిచారు. డ్రెస్ సరిగ్గా లేదు, మీరు గోల చేశారు. పర్లేదు, వాడి మీద సెటైర్ ఎక్కడ? నువ్వు గొడవ పెట్టుకో, లేకపోతే ఒక పంచ్ వేయి. వాడి జీవితం మీద పంచులు వేయకరా నాయన. కొంచెం లిమిట్లో ఉండు. మన జీవితాలు పంచర్ అయిపోతాయా? మన జీవితాలు పంక్చర్ అయిపోతాయి. వైవాహిక జీవితం ఫస్ట్ పోతుంది. నువ్వు ప్రేమించిన అమ్మాయి నేను వదిలేసి వెళ్ళిపోతుంది. నువ్వు ఎంతో ప్రేమిస్తున్నావు, చాలా బాగుంటుంది. ఆఫీస్లో నువ్వు సెటైర్లు ఇస్తున్నావు, ఈమెంట్ సడన్ గా వదిలేసి వెళ్ళిపోయింది. నాకు అర్థం కావట్లేదు ఏంటంటే నువ్వు ఒకటి సెటైర్లు ఇస్తున్నావు, ఇవి వదిలేసి వెళ్ళిపోయింది. ఇంత రిలేట్ అయ్యి ఉంటుందా? జీవితం అంతే అండి. జీవితం అంటే ప్రతి దానికి రిలేట్ అయి ఉంటుంది అండి. ఎక్కడ నుంచి ఏ కనెక్షన్ ఎక్కడికి వెళ్తుందో ఎవ్వరికీ తెలియదు. చాలా కాంప్లికేటెడ్, చాలా కాంప్లెక్స్ జీవితం అండి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇప్పుడు నీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక చెట్టు ఉంటుంది, ఒక చెట్టు మీద 2.5 సంవత్సరాల నుంచి ఒక పాము బస చేస్తుంది. అంటే దాని ఇల్లే అది. ఒకడు వచ్చాడు, దాని చెట్టు కోసాడు. ఏమవుతుంది అంట తెలుసా అండి? నీ ఇల్లు తగలబడిపోతుంది. నీకు తెలీదు, నువ్వు చెట్టు కోస్తున్నావు అప్పుడు తెలీదు. అది ఇల్లు కట్టుకొని ఉంది, దాని ఇల్లు చెడగొట్టావు, నీ ఇల్లు తగలబడిపోతుంది. యాక్చువల్ గా పాము అయితే ఇల్లు కట్టుకోలేదు, కానీ అక్కడ ఉండటం ఉంటది అలా చుట్టూ అది ఉంటది. కొన్ని పాములు ఉంటాయి, మనం ఏం ఆలోచించకుండా కట్ చేస్తాం. ఏం జరుగుతుందండి? మీ ఇల్లు తగలబడిపోద్ది, లేకపోతే నువ్వే పోతావు. నేను చాలా మందిని చూశానండి, ఇల్లు చుట్టూరు చెట్లు ఉంటాయి, ఒకటేసారి చెట్లకు వస్తారు, ఇంట్లో పెద్ద ఎగిరిపోతాడు. చాలా ఇంట్లో జరుగుతుంది. చెట్టుని కొయ్యకూడదు, రీఇన్స్టాల్ చేయించాలి. అంటే తీసి మళ్ళీ ఇంకో చోట పెట్టిస్తారు. లేకపోతే బ్రాంచెస్ ని కట్ చేయడం, ఎక్కువ బ్రాంచెస్ వచ్చేసాయి, లేకపోతే ఈ కొమ్మలన్నీ ఇబ్బంది పెడుతున్నాయి అని చాలా మంది చెప్తూ ఉంటారు. అది వేరు. మొత్తం తీసేయడం, మొత్తం కొట్టేయడం లాంటివి చేయకూడదు. దాని మీద ఎన్ని గూళ్ళు ఉన్నాయో మనకు తెలియదు. పావురాలు, ఇంకెవరెవరు గూళ్ళు పెడతారో తెలియదు. పాము ఉండొచ్చు. పాము ఉందంటే సర్పదోషం పక్కా.
సర్పదోషం తగులుతుంది, ఉమ్. నీళ్లు అరే బాబు భూమి నీది కాదురా నాయన, యానిమల్స్ ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి, స్పీషీస్ ఉన్నాయి, ఇవన్నీ చెట్టు కట్ చేసే ముందు 10 సార్లు ఆలోచించు. ఇప్పుడు నువ్వు డబ్బు ఖర్చు ముందు ఆలోచిస్తావు కదా, అది చేయాల్సింది కాదు, అది కాదు. ఇది చెట్టు కట్ చేసే ముందు, ప్రకృతితో డీల్ చేసే ముందు ఆలోచించాలి, వాటర్తో పెట్టుకునే ముందు ఆలోచించాలి. చాలా మందికి మృగాలతో గండం ఉంటుంది, చాలా మందికి నీటితో గండం ఉంటుంది, కొందరికి చెట్లతో గండం ఉంటుంది. మీరు చూడండి, గండం అనేది ప్రకృతితో ఉంటే చాలా దారుణంగా తయారవుతుంది ఆ పరిస్థితి. అలా వరదల్లో కొట్టుకుపోయిన వాళ్ళు ఉంటారు, చెట్లు మీద పడిపోయిన వాళ్ళు ఉంటారు, చెట్లు కట్ చేస్తే ఇల్లు తగలబడిపోయిన వాళ్ళు ఉంటారు. ప్రకృతితో చాలా జాగ్రత్త, నీళ్ళతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నీళ్ళేంటి, నీళ్ళతో ఎలా డీల్ చేయాలి. సో మనం ప్రకృతితో పెట్టుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎలా పడితే అలా బ్రతకడం కాదు. ఫ్రూట్స్ కట్ చేయడము, మళ్ళీ చెట్లని సాయంత్రం తర్వాత 6 తర్వాత డిస్టర్బ్ చేయకూడదు. మనం డిస్టర్బ్ చేయకూడదు, అవి పడుకుంటాయని చెప్తుంటారు. పడుకుంటాయి, పువ్వులు కోసేస్తూ ఉంటారు చాలా మంది, అది చేయకూడదు. సన్సెట్ అది చేయకూడదు. కొన్ని చెట్లు అయితే ఆత్మలు కూడా ఉంటాయి అని చెప్తారు. చెట్టు మీదనే పోసేస్తూ ఉంటారు, చెట్టు దగ్గర ఏదో చెత్త పడేస్తూ ఉంటారు. ఆ చెట్టు ఏదైనా డస్ట్బిన్ అండి పడేయడానికి? కరెక్ట్. చెట్టు దగ్గర అసలు చెత్త పోయకూడదని, ఎక్కడైతే డస్ట్బిన్ ఉందో అక్కడే చెత్త వేయి నువ్వు. లేకపోతే చెట్టు దగ్గర అయితే, ప్రకృతి దగ్గర నీళ్ళల్లో చెత్త వేయకు, చెట్టు దగ్గర చెత్త వేయకు. ఇంకెక్కడైనా వెళ్ళి వేసుకో ఆర్టిఫిషియల్ ప్లేస్ లో, చెట్టు దగ్గర అయితే వేయకు. చెట్టుని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకోటి, మీరు గడ్డైనా ఓకే, చెట్టు దగ్గరకు మాత్రం పోవద్దు అంట. చెట్టు చాలా పవిత్రమైనది. సో మనం టాపిక్ నుంచి డైవర్ట్ అయిపోయాము. సెటార్ దగ్గరకు వచ్చేద్దాం. సో ఇద్దరు కలవడం వల్ల ఒక గర్భం అంటే ఒక జీవం వస్తుంది. నువ్వు ఇప్పుడు ఒక జీవం మీద జోకులు వేస్తే వైవాహిక జీవితం, మ్యారేజ్ లైఫ్, లవ్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. ప్లస్ నేను ఎవ్వరు దగ్గరికి రానివ్వరు. ఎందుకంటే వైవాహిక జీవితమైన ప్రేమ, నేను ప్రేమ దగ్గరికి రానివ్వదు. చాలా మంది ఉంటారు, నాకేంది అసలు కుదరట్లేదు, నన్ను ఎవరు ఇష్టపడట్లేదు, నాకు పెళ్లి అవ్వట్లేదు. వీళ్ళకి పెళ్లి కూడా అవ్వదు. మళ్ళీ ఒకవేళ పెళ్లి అవ్వని వాళ్ళు అయితే పెళ్లి కూడా అవ్వదు, పెళ్లి కూడా డిలే అవుతూ ఉంటది. సెటైర్ అనేది అసలు వేయకూడదండి, చాలా తక్కువ. పాజిటివ్ గా ఉండండి. ఎందుకు రా నాయన సెటైర్లు, పోయి గొడవలు పెట్టుకో, దానికి ఏదో రీజన్ ఉంటది. సెటైర్ వేస్తున్నాడు అంటే నువ్వు అవతల మనిషిని కాదు, అవతల ఆత్మని డిస్టర్బ్ చేస్తున్నావు. వాడు కంప్లీట్ గా డిస్టర్బ్ అయిపోతాడు సెటైర్ వేస్తుంటే. పగలు రాత్రి సెటైర్లు వేస్తున్నారండి జనాలు ఈ మధ్య అయితే. అందుకని ఒక్కొక్కడికి మార్చుకోవాలి, పద్ధతిని మార్చుకోవాలి. రకరకాల అంటే సెటైర్ వేయడం ఏంటి అసలు, చాలా మీరు స్పాంటేనియస్ గా ఏదో అనేస్తున్నామనో, లేకపోతే ఫన్ ని జనరేట్ చేస్తున్నామనో, లేకపోతే ఇట్లాంటి థాట్ ప్రాసెస్లు ఉంటాయి జనరల్ గా సెటైర్ వెనకాల. సో అది వెనకాల ఈ ఆలోచన ఏదైనా సెటైర్ మాత్రం వేయకూడదు అని అంటున్నారు, అంతేనా? జోక్ వేయొచ్చు, పంచ్ వేయొచ్చు, సెటైర్ వేయకూడదు, అది అర్థం చేసుకోండి. రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కగా తెలియజేశారు. నమస్తే.